అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న బోనాలు ఫుల్ వీడియో పోస్ట్ చేయండి అని కొంతమంది కామెంట్ చేసిండ్రు. అసలు నేను లాంగ్ వీడియోనే షూట్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ అయింది. ఒక వీడియో డిలీట్ చేస్తే గానీ ఒక వీడియో షూట్ చేయడానికి అయితలేదు. బోనాలకి సంబంధించి ఇంకా ఇది లాస్ట్ వీడియో అండి. దుర్గమ్మ తల్లికి పోచమ్మ తల్లికి బోనం సమర్పించి వచ్చిన తర్వాత మల్లన్న బోనాలు పూజించారు మా సోనుబాబు మమ్మీ. ముందుగా తులసమ్మకి కంకణం కడుతుంది మా మమ్మీ. ఇక్కడ ఫైనల్లీ బోనాలు చెల్లించే టైం అన్నమాట ఇది. దేవుని ఇంట్లో బోనాలని పెట్టి ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడతారు. అట్లనే మల్లన్న బోనాల ముందు కొబ్బరికాయతో పాటు గుమ్మడికాయ కూడా కొట్టింది మా మమ్మీ. ఈ బోనాలు చెల్లించడానికి చాలా టైమే పడుతుంది, ఎందుకంటే అన్ని దేవుళ్ళకి పూజ చేస్తూ అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడతారు కదా. బోనాలు చెల్లించిన తర్వాత నైవేద్యం పెట్టి నైవేద్యం దేవుడికి సమర్పించిన తర్వాతనే ఉపవాసం ఉన్న వాళ్ళు తింటారన్నమాట. మా ఇంట్లో కూరాడి కుండ మంచి ఉన్నది కదా, స్పెషల్ గా బోనాలు చెల్లించి ఉపవాసం ఉన్న వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేము కూడా తింటున్నాము. ఈ మల్లన్న బోనాలు చేస్తే భోజనాలు పెడతారు. ఒకప్పుడు ఎవరైనా మల్లన్న బోనాలు చేసుకుంటే చాలు ఆ వాడకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే అలాంటివి ఏం లేదు, ఎవరికో మన దగ్గర వాళ్ళకు ఒక 5గురికి చేతి కడిగిస్తున్నంతే.